ఏరియా హాస్పిటల్లో జ్వరాలపై ఆరా తీస్తున్న కూటమి నాయకులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో జ్వరాలపై ఆరా తీస్తున్న కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ఏరియా హాస్పిటల్కి వెళ్లి జ్వరాల బారిన పడిన రోగులను పరామర్శించి అక్కడ ఉన్న డాక్టర్లను వివరాలు తెలుసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రావూరి కృష్ణ, పెన్మర్తి రామ్కుమార్, పగడం సౌభాగ్యవతి, అంబేద్కర్, యాకూబ్, బీజేపీ పార్టీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు రాజీ తదితర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం పేషెంట్లు అందరినీ కూడా పరీక్షించి నాకు వీడియో పెట్టుకుని చెప్పారు. అందువల్ల పేషెంట్లు అందరూ చాలా ఉన్నాను. చెప్పండి నీకు డాక్టరా తాగకపోతే తినకపోతే అవుతాడా? సరే షుగర్ కూడా ఉందా? మందులు ఇచ్చారు కదా, వీటి మరి బాగా అనుకుంటున్నారు, మందులు ఇస్తున్నారు కదా. ఓకే పేషెంట్ల పరిస్థితి ఎలా ఉందో చూడమని పంపించారు. ఎమ్మెల్యే ఎంపీ గారు మందులు సరిగ్గా ఇస్తున్నారా లేదా చేరపేట మామూలుగా గంటించేది మరి వారం 10 రోజుల నుంచి ఈ జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చాలా మందికి నక్షత్రాలు, అలాగే ట్యాంగ్, కిడ్నీ, అలాగే అనేక రకాలుగా బాధలతో చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్లో జాగ్రత్త చేస్తుంది. మరి వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుందో లేదో మరి అని చెప్పి మా నాయకులు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు, అలాగే దొంగ రోషన్ కుమార్ గారు ఆదేశాల మేరకు మరి వేళ జంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా విజిట్ చేస్తా వచ్చాం. మరి వీళ్ళందరినీ కూడా సూపరింటెండెంట్ గారు ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర తీసుకెళ్లి వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క సమాచారాన్ని మా అందరినీ కూడా తెలియపరిచారు. మరి పేషెంట్ అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నామని, అలాగే అన్ని కూడా సదుపాయంగా ఉన్నాయని, సూపరింటెండెంట్ గారు కూడా జనాలు కావాల్సిన మందులు కూడా అన్ని కూడా ఇస్తున్నారని మరి అందరూ చెప్తూ జరిగింది. మరి ఇక్కడ రేపు ఎల్లుండా కూడా మరి ఇదే ప్రకారంగా మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి వారు కూడా వచ్చి ఈ హాస్పిటల్ విజిట్ చేస్తారు. మరి ఈ యొక్క పేషెంట్లందరినీ కూడా జాగ్రత్తగా పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులు ఇవ్వాలని చెప్పి సూపరింటెండెంట్ గారికి తెలియపరచడం జరిగింది.